సామెతల గ్రంథం 21:30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. మనము నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు వాక్యం అడ్డుగా వచ్చి నిలబడుతుంది. మనకు ఆదరణ ఇస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనం చక్కని త్రోవలో నడిపిస్తుంది. కొన్ని పర్యాలు మనం అనుకుంటాం, ఎవరో ఏదో కీడు చేస్తే మనకు ఆ కీడు భవిస్తుందని. దేవుని సెలవు లేకుండా దేవుని ప్రజలకు ఏ కీడు రాదు. యేసు ప్రభు తన శిష్యులతో ఒక మాట సెలవించినాడు, మీరు ధైర్యంగా ఉండండి, వెళ్ళండి, దేవుని వాక్యం ప్రకటించండి. మీకు ఏదైనా కీడు రావాలంటే నా సెలవు లేకుండా మీకే కీడు సంభవించదు. మీ తల వెంట్రుకల్లో ఒకటి నేలకు రాలనన్నా నా పరిమితితోనే అది అవుతుందని ముందే సెలవిచ్చినాడు. శత్రు భయం ఉంటే మీరు ప్రార్థన ద్వారా దాన్ని జయించాలి. ఏ కీడు నీకు రాదు, ఏ అపాయం నీకు సంభవించదు, ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదు. నిన్ను నశింపజేయడానికి ఎవడు నీ మీదికి రాలేడు, దేవుడు అనుమతించడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థనతో పవిత్రంగా దేవుని ఆజ్ఞలను మీరకుండా దేవునితో బంధం కలిగి ఉంటావో నరుడు ఉద్దేశించిన ఏ కార్యం నీ పట్ల జరగదు.